మీ పిల్లల భవిష్యత్. కోయంబత్తూర్లోని ఒక పాఠశాల వేసవి సెలవులు ప్రకటిస్తూ తల్లిదండ్రులకు ఒక లేఖ రాసింది. ప్రియమైన తల్లిదండ్రులారా, గత 10 నెలలుగా మీ పిల్లల్ని చక్కటి పౌరులుగా తీర్చిదిద్దడానికి మా సాయశక్తులా కష్టపడ్డాం. పిల్లలు పాఠశాలకు రావడానికి తహతహలాడేలా చేయడంలో విజయం సాధించామని చెప్పుకునే స్థాయికి చేరుకున్నాం. రాబోయే 2 నెలలు మీరు పిల్లల సహజ సంరక్షకులు, వారితో గడుపుతారు. పిల్లల్ని తీర్చిదిద్దడానికి కొన్ని ఉపయోగపడే కొన్ని చిట్కాలు మీతో పంచుకుంటున్నాము, వారి సెలవులు ఆనందంగా ఉపయుక్తంగా ఉండడానికి. మొదటి చిట్కా, రోజు 2 పూటల వారితో కలిసి భోజనం చేయండి. వారికి రైతులు పడే కష్టాలను వివరించండి. ఎంత శ్రమిస్తే పంట చేతికి వస్తుందో తెలియచేయండి. పదార్థాలు వృధా చేయకుండా తర్ఫీదు ఇవ్వండి. రెండవ చిట్కా, వాళ్ళు తిన్న భోజనం ప్లేటు ఎత్తడం, కడుక్కోవడం నేర్పించండి. వాళ్లకు శ్రమ విలువ తెలుస్తుంది, పని విలువ అర్థమవుతుంది. మన పని మనం చేసుకోవడం నామోషి కాదని తెలుస్తుంది. మూడవ చిట్కా, పిల్లల్ని వంటింట్లోకి రానివ్వండి. వాళ్ళ సలాడ్స్ని వాళ్ళనే చేసుకోనివ్వండి. నాలుగవ చిట్కా, ప్రతిరోజు 5 కొత్త ఆంగ్ల పదాలు నేర్చుకునేట్లు చూడండి. ఐదవ చిట్కా, మీ ఇంటి చుట్టుపక్కల వారితో పరిచయం చేసుకోమనండి. వాళ్ళతో ఒక అనుబంధం ఏర్పడనివ్వండి. ఆరవ చిట్కా, అమ్మమ్మ, బామ్మ, తాతగాళ్లతో కొన్ని రోజుల పాటు గడపనివ్వండి. పెద్దవారితో ఒక చక్కటి అనుబంధం ఏర్పడనివ్వండి. పెద్దవారి ప్రేమాభిమానాలు వారికి చాలా ఉపయోగం. ఏడవ చిట్కా, మీ పిల్లల్ని మీరు పనిచేసే చోటకు తీసుకెళ్ళండి. మీరంతా కష్టపడి పనిచేయడమే కాదు, వారికి మీ కష్టార్జిత విలువ తెలుస్తుంది. ఎనిమిదవ చిట్కా, వారం వారం జరిగే సంతకు తీసుకెళ్ళండి. జాతర ఉంటే చూపించండి. తొమ్మిదవ చిట్కా, వాళ్ళకి మొక్కలు నాటడం, మొక్కల సంరక్షణ లాంటి పనులు చేయించండి. పెరట్లో కానీ కుండీలలో కానీ విత్తనాలు నాటించండి. వాళ్లకు చెట్ల గురించి, వాటి ప్రాముఖ్యత గురించి తెలియచేయండి. చెట్లు, వృక్షాలు వారి జీవితంలో అంతర్భాగమనే అవగాహన ఏర్పరచండి. 10వ చిట్కా, మీ చిన్ననాటి అనుభవాలను వారికి తెలియచేయండి. మీ కుటుంబ చరిత్ర గురించి అవగాహన కల్పించండి. 11వ చిట్కా, పిల్లలు సెలవులు పూర్తిగా ఇంట్లోనే ఉండకూడదు, బయట ఆడుకోవాలని ప్రోత్సహించండి. పిల్లలకు ఆటల్లో గాయపడడం సహజం, అలాగే ఆటలాడితే మురిగ్గవడం కూడా సాధారణం. వాళ్ళకి నొప్పి తెలియనివ్వండి. అస్తమాను సోఫాలో, కుర్చీలో కూర్చుంటే బద్ధకస్తులుగా తయారవుతారు. 12వ చిట్కా, పెంపుడు జంతువులు పెంచుకోనివ్వండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్ తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.